నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఈ మూవీ కోర్ పాయింట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక కొడుకు సో తల్లిదండ్రులను అంటే బయటికి పంపించడం కానీ అండ్ ఒక నాటకాలకు సంబంధించిన ఆ వాల్యూస్ని చెప్పే ఒక ఇద్దరు స్నేహితుల కథ కానీ ఇలా తీసుకుంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అనేది కూడా ఉంది. ఇన్ని లేయర్స్లలో మెయిన్గా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటంటారు? రిసీవ్ చేసుకోకపోవడం ఇన్ని మంచి లేయర్స్ ఉంటూ అంటే ఎందుకంటే ఇప్పుడున్న యూత్లో అంటే యూత్కి కావాల్సిన పాయింట్స్ ఇన్ని పెట్టుకోవాలని చెప్పేసి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కానీ డైరెక్టర్ కొంతమంది ఆలోచిస్తూ అనుకుంటుంటారు. కాకపోతే ఇదైతే మెయిన్గా ఎవరైతే 35+ ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల గురించి బాధ్యతల గురించి ఆలోచిస్తుంటారో అలాంటి వాళ్ళకి మాత్రం పీక్స్లో ఎక్స్ట్రీమ్గా. అవును, ఐ థింక్ మీకు కూడా చాలా మంది దగ్గర నుంచి వచ్చే చాలా మంది. నేను నా ఇట్ సెల్ఫ్ నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ ఆఫ్ మంగళ. ఆబ్వియస్ ఎవరైనా కనెక్ట్ అవుతారు. అంటే యూత్కి కనెక్ట్ అవ్వలేని పాయింట్స్ కొంచెం ఇంక్లూడ్ చెయ్యలేకపోవడం వల్ల ఇక్కడ అనుకోవచ్చా? మేబీ అండి. యూత్ అన్నది మనం అయితే ఎలాగైతే ఇప్పుడు మీరు 35+ అన్నారు, వాళ్ళందరూ డెఫినెట్గా చూసిన ప్రతి ఒక్కరు కరెక్టే. 30-20s ఉన్న వాళ్ళు నచ్చుతుంది సినిమా, వాళ్ళు టీవీలోని ఇంట్లో చూస్తారు. ఈ సినిమా కోసం థియేటర్కి వెళ్ళలేదు ఒక రీజన్. సో అదొక రీజన్ అండి. డెఫినెట్గా యూత్ కనెక్ట్ అవ్వకపోవడం అన్నది డెఫినెట్గా రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుంది. అందులో బ్రహ్మానందం గారు చెప్పే డైలాగ్ ఉంటుంది సార్. ఏంటంటే చనిపోయే టైంలో ఆయన అక్కడి నుంచి ఏడుస్తూ చెప్తే నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు బ్రహ్మానందం గారిని అలా ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్తో ఏ మూవీలో కూడా చూడలేదు. అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటారు చూసారా, అనదర్ సైడ్ ఆఫ్ ద బ్రహ్మానందం గారు ఇదేనే అనిపించింది సార్. గ్రేట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు అన్న నేమ్ రావడం అనేది అది సర్ప్రైజింగ్. వంశీ గారికి ఆ థాట్ ఎలాగొచ్చిందో జస్ట్ అంటే అసలు మన ఇమేజిన్కి అవుటే, అది ఎవరు అసలు ఊహించలేరు. అంతకుముందు మన నాజర్ గారు లేకపోతే 3-4 పేర్లు అనుకోవడమే కానీ ఎప్పుడును ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు వంశీ గారి ఇంట్లోనే అంటే ఐ హ్యావ్ ఎ బ్రదర్లీ రిలేషన్షిప్ ఆయనతో, ఇంట్లో ఆయనతో రెగ్యులర్గా వెళ్ళి కలవడం అది ఉంటుంది. బ్రహ్మానందం గారు ఎలా ఉంటారు మాతో అన్నారు. నేను రిసీవ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆన్సర్ ఇవ్వడానికి ఇట్ మే టుక్ అరౌండ్ 30 seconds to 1 minute, అంటే డైజెస్ట్ అవ్వడానికి. బ్రహ్మానందం గారు నేను ఎందుకంటే నటసామ్రాట్ చూస్తున్నాను నేను. వాళ్ళ ఫ్రెండ్గా చాలా హెవీ ఇది చనిపోతాడు ఫ్రెండ్, అది కూడాను ఆ మరో ఫ్రెండే చంపుతాడు. ఇన్ని లేయర్స్ మధ్యన బ్రహ్మానందం గారు అసలు అన్నా కానీ అసలు అర్థం కాలేదా సార్? అవునా సార్, బాగుంటుంది సార్, మీకు తెలుసా అంటే ఎందుకు సార్ అని అంటే ఆయన చెప్పారు. అప్పుడు బ్రహ్మానందం గారు అప్పుడప్పుడు స్పీచెస్ ఇస్తుంటారు, మీరు చూసారు పద్యాలు లేకపోతే ఆయన తాలూకా నాలెడ్జ్, ఆయన చెప్పే విధానం, ఆ తెలుగు మీద ఉన్న పట్టు, ఇవన్నీ వంశీ గారు ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఎప్పటి నుంచో ఆయనతో ట్రావెల్ అవుతున్నారా వాళ్ళు చూస్తూ అవన్నీను. సో ఆయన క్లారిటీ ఉంది బ్రహ్మానందం గారే సెట్ దీనికి కరెక్ట్ అని ఆయన ఫిక్స్ అయి ఉండారు దానికి. రంగమార్తాండ అన్ని డిఫరెంట్ థింగ్ అండి. అలాగే ఈ సినిమా రంగమార్తాండ కన్నా ముందు నటరాజు అనే మూవీ పేరు, యాక్చువల్గా పేరు నటరాజు అనే మేము మాట్లాడుకుంటూ వెళ్తుండేవాళ్ళం. ఆ నటరాజు అన్నది ఎక్కడో ఒక దగ్గర అది కనెక్ట్ అవ్వట్లేదు. నట సామ్రాట్ అనుకున్నాం. నట సామ్రాట్ అంటే అగైన్ మన నాగేశ్వరరావు గారి తాలూకా ఆయన తాలూకా బిరుదు నట సామ్రాట్ అని ఉంది. నట సామ్రాట్ కదండి ఆయన ఇంకేదో ఉంది నాగేశ్వరరావు గారిది, అది మిస్ అయ్యాం. నటరాజు అనుకున్నాం, నటరాజు వద్దులే అని చెప్పేసి అంటున్నప్పుడు సడన్గా వంశీ గారు ఇలాగే సడన్ సర్ప్రైజ్ ఇస్తుంటారు. ఇలాగ ఆఫీస్లో ఒక ఎంటర్ అవుతూ రంగమార్తాండ ఎలాగుంటుంది అన్నారు. వావ్ అనిపించింది. అంటే ఆ వైబ్రేషన్ ఉంది ఆ పేరులోనే. ఇలాగ ఎవ్రీథింగ్ అలాగే ఆయన సడన్ సర్ప్రైజెస్ ఇస్తుంటారు. అంటే ఆయన మైండ్లో నడుస్తుంటుంది, అలా 24 hours అలాగా రన్ అవుతుంటుంది. అలా ఒకటి తెస్తుంటారు. ఎవరినన్నా కానీ మనము ఉచ్చరించేటప్పుడు రంగమార్తాండ అని చెప్పేసి పిలిచి ఆ పదంలోంచి తీసుకున్నట్టున్నారు సార్. అంటే రంగమార్తాండ ఇస్ ద కింగ్ ఆఫ్ స్టేజ్ రంగమార్తాండ అన్నది. అండ్ ఇందులో మన ప్రకాష్ రాజ్ గారు హీస్ ద మెగాస్టార్ ఇన్ స్టేజ్. ఆ సినిమాలోనే రిటైర్డ్ మెగాస్టార్ ఇన్ స్టేజ్ యాక్చువల్గా. సో అదే బేసిక్గా. ఈ మూవీకి సంబంధించి మీకు వచ్చిన ద బెస్ట్ అప్లాస్ ఏంటి? ఆ సిచ్యువేషన్ అనేది కానీ ఎవరన్నా కానీ కొంతమంది కనెక్ట్ అయిపోయి షేర్ చేసుకుంటున్న సందర్భాలు మీకు కూడా సూపర్ ఉండే కదా సార్? సో మెనీ అండి. యూ విల్ నాట్ బిలీవ్, సినిమా రిలీజ్ అయిపోయినాక వంశీ గారు నాకు
చాలా మంది ఇంటికి పిలిచి కూడాను అంటే సో చాలా బిగ్ పీపుల్ పిలిచి మరీ అప్రిషియేట్ చేశారంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. కొందరు వాళ్ళ పేరెంట్స్ తోటి అప్పుడప్పుడు ఎప్పుడో రీవుడ్ బిహేవియర్ చేసిన కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి కదా ఆబ్వియస్. అంటే మన యాజ్ ఎ మన అందరు కూడా పేరెంట్స్కి మనం బాగా ఎంత ఓన్ చేసుకుంటాం కదా మన పేరెంట్స్ మమ్మీ డాడీని. అప్పుడప్పుడు కొంచెం మనం కూడా ఏదో రూడ్ బిహేవియర్ చేస్తాం. ఆబ్వియస్ మీరైనా నేనైనా ఎక్కడో ఒక దగ్గర మమ్మీ డాడీ మనం ఎంత ఓన్ చేసుకుంటే అనేస్తాం, మనం ఒక మాట సడన్ గా అనేస్తుంటాం. కొందరు దాని రూడ్ బిహేవియర్ కొంచెం ఎక్స్ట్రా కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, అప్పుడప్పుడు అవుతారు. వాళ్ళందరూ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి అనిపించింది అరే నేను ఇది చేయకపోవాల్సింది ఆ రోజు చేసేనే. ఇటువంటివి మాత్రం థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అండి, థౌజండ్స్ ఆఫ్ కేసెస్. ఇలా చెప్పారు అవును ఆ రోజు నేను అలా చేశాను. సినిమా చూస్తే నేను హట్ అయ్యారు, ఏడ్స్తూ చూసిన వాళ్ళు. నేను రీసెంట్గా ఇప్పుడు నేను లేటెస్ట్ సినిమా చేస్తున్నది మన రామచంద్రాపురం కోటలో రాజుగారు, ఇప్పుడు రాజుగారు అండి. హీ సైడ్ హ్యాస్ సీన్ దిస్ మూవీ అరౌండ్ 50 to 60 times అన్నారు. ఇది రంగమార్తాండ. ఆ క్లైమాక్స్ అయితే 300-400 times. అయితే ట్రస్ట్ మీ, ఆయన రాజుగారు రామచంద్రాపురం, నేను అక్కడ షూట్ చేశాను మొన్న మా సినిమా. హీ సైడ్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సినిమా కోసం మీరు చేసిన పెద్ద అచీవ్మెంట్ ఏది అని అన్నారంటే రంగమార్తాండ ప్రొడ్యూసర్ మధు. దట్స్ ఇట్. అంటే మీరు చేసిన పెద్ద అచీవ్మెంట్, దానికి మించిన అచీవ్మెంట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లేదు. ఎందుకంటే సార్ ఆ సినిమా అటువంటి సార్ దీనివల్ల చాలా మంది లైఫ్ అట్లీస్ట్ నేను నా పేరెంట్స్ చూసుకున్న పర్సెప్షన్ కూడా మారింది సినిమా షూటింగ్ నుంచి. పర్సెప్షన్ మారింది ఆబ్వియస్. కాదు అని చెప్పి అంటే మనం అంతా ఓన్ చేసుకుంటాం కానీ వాళ్ళ మైండ్ సెట్లో కూడా వెళ్ళి మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం వన్ వే ఆలోచిస్తున్నాం కదా, అటువైపు నుంచి ఆలోచిస్తే థింగ్స్ చేంజ్ అవుతుంది. ఐ థింక్ అండి చాలా ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్లోని అట్లీస్ట్ పిల్లలు తాలూకా ఆలోచన పేరెంట్స్ త్రూని మారుంటుందని నేను డెఫినెట్గా నమ్ముతాను. అది బిగ్ అచీవ్మెంట్ అండి సార్.